తుఫాన్ తగిలినట్టుగా డీలా పడిపోతుంది. ఒకప్పుడు ఫార్మాట్ ఏదైనా ఐసీసీ టోర్నీ అంటే ఆసీస్ జట్టు హాట్ ఫేవరెట్. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఐసీసీ టోర్నీలో అనూహ్యంగా చతికిల పడుతుంది. టైటిల్ సంగతి పక్కన పెడితే కనీసం సెమీస్ కు చేరకుండానే ఇంటిదారి పడుతుంది. జట్టు పేపర్ మీద పటిష్టంగా కనిపిస్తున్న విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. తాజాగా ఇండియా శ్రీలంక ఆతిథ్యమిస్తున్న 2026 టీ20 వరల్డ్ కప్ లో కనీసం సూపర్ 8 కు అర్హత సాధించే అవకాశాలు దాదాపుగా కోల్పోయింది. లీగ్ దశలో ఐర్లాండ్ పై గెలిచి టోర్నీ గ్రాండ్ గా స్టార్ట్ చేసిన ఆ తర్వాత పసికూన జింబాబ్వేపై అనూహ్యంగా ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. సోమవారం ఫిబ్రవరి 16 శ్రీలంకపై జరిగిన కీలక మ్యాచ్లను ఓడిపోయి సూపర్ 8 అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియా సూపర్ 8 కు చేరుకోవాలంటే ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఒక విజయం సాధించిన మార్షసేన 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఆసీస్ సూపర్ 8 కు చేరుకోవాలంటే ఒమన్ తో జరగబోయే తమ చివరి మ్యాచ్లో భారీ తేడాతో విజయం సాధించాలి. అదే సమయంలో